హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాసరి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు బ్లాగ్లో నేను స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. లాస్ట్ వీడియోలో నేను నా దగ్గర ఉన్న కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చూపించాను కదా. సో చాలామందికి నచ్చాయి బ్లౌజెస్ అయితే. సో ఇప్పుడు నేను స్టిచ్ చేసిన నేను డిజైన్ చేసి స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. డిజైన్ అంటే నేను స్టార్టింగ్ నుంచి ఏవైతే నాకు వచ్చినట్టుగా నేను స్టిచ్ చేశాను. సో అలాంటి బ్లౌజెస్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ అనేది కొద్దిగా పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను ఇలాగ డిజైన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. నార్మల్గా అయితే ఇలాగ ప్లెయిన్ బ్లౌజెస్ కానీ లేదంటే లైనింగ్ బ్లౌజెస్ అలా స్టిచ్ చేసేదాన్ని స్టార్టింగ్లో. తర్వాత ఎప్పుడైతే నేను కొంచెం పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను అని నాకు కాన్ఫిడెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఇలాగ డిజైన్ చేయడం అయితే చేశాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసుకున్న నా బ్లౌజెస్ అనమాట. నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ కన్నా కూడా బయట కస్టమర్స్కి స్టిచ్ చేసిన బ్లౌజెస్ చాలా ఉన్నాయండి. కాకపోతే అప్పుడు మనకి ఛానల్ లేదు, ప్లస్ నేను ఫొటోస్ వీడియోస్ కానీ ఏవి తీసుకోలేదు. సో ఇక నా బ్లౌజెస్ అన్న నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పట్టు శారీ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేసి దగ్గర ఒక 8-9 ఇయర్స్ అయితే అవుతుందండి. అప్పుడు ఇలాగ ప్యాచెస్ దొరికేవి, ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి, కానీ అప్పుడు ఫుల్ ట్రెండ్ అనమాట. మనం ఏ పట్టు శారీ స్టిచ్ చేసుకున్నా సరే ఇలాగ ప్యాచెస్ తీసుకురావడం, అవి స్టిక్ చేసేసి తర్వాత వాటిని చేత్తో కుట్టుకోవడం అలాంటివి జరిగేవన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న హ్యాంగింగ్స్ కూడా అసలు చాలా ఎక్కువగా ఫ్యాషన్ ఉండిందండి అప్పుడు. సో ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా ఇలాగ కంపల్సరీ హ్యాంగింగ్స్ అయితే కొనుక్కొని వేయించుకునేవాళ్ళు, బయట వాళ్ళైనా సరే నా బ్లౌజెస్కైనా సరే. సో అలాగా ఈ బ్లౌజ్కి ఇలాగ ప్యాచ్ వర్క్ అయితే చేశానండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి నేను నెట్ క్లాత్ తీసుకున్నాను. నెట్ క్లాత్కి లోపల కొద్దిగా కాంట్రాస్ట్ ఉండేలాగా వేరే లైనింగ్ వేసేసి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. హ్యాండ్స్కి మాత్రం నేను ఏదైతే నెట్ క్లాత్ ఉందో సేమ్ అదే ఒక డబుల్ లేయర్ వేసేసి ఇలాగ హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను. ఈ నెట్ క్లాత్ మీద ఇలాగ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగా వర్క్ అయితే ఉంటుందండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇప్పుడు వచ్చినంత ఏమి ఉండదు. సో ఈ వర్క్ లాగా అయితే ఉండదు, అది ఫినిషింగ్ క్లాత్ అయితే అలా ఇచ్చేవాళ్ళు అనమాట. చిన్నపిల్లలకి మనం లంగాలు అవి స్టిచ్ చేసుకోవాలన్నా, లేదంటే పెద్దవాళ్ళకి లెహంగా మోడల్ అలా స్టిచ్ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది. సో అలాంటి క్లాత్ నేను తీసుకొని ఇలాగ బ్లౌజ్ అయితే నేను రెడీ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలాగ రౌండ్ షేప్ పెట్టేసి దానికి థ్రెడ్స్ అయితే ఇచ్చేసి పెద్ద హ్యాంగింగ్స్ ఇచ్చాను. అలాగే ఈ హ్యాండ్స్ చూసారు కదా. సో ఆ హ్యాండ్కి నేను కింద బార్డర్ లాగా లేస్ వేశాను గోల్డ్ కలర్ది. సో బ్లౌజ్ అయితే ఇలా రెడీ చేశానండి. దీని మీద శారీ వచ్చేసి ఒక 2 కలర్స్ క్లాత్ తీసేసుకొని నేను లంగా ఓణి మోడల్లో అది స్టిచ్ చేసుకున్నానండి. సో దానికి సంబంధించిన ఫోటో ఉంటే నేను ఇందులో కంపల్సరీ యాడ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి నేను జూట్ శారీ మీదకి ఇలాగ బ్లౌజ్ అయితే రెడీ చేశానండి. శారీ వచ్చి క్రీమ్ కలర్లో ఉంటుంది, అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలాగ పింక్ కలర్. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన టైంలో ఎక్కువగా లేస్లే వాడేవాళ్ళండి. గోల్డ్ కలర్ లేస్ కానీ, లేదంటే మనకి ఏ శారీ అయితే తీసుకుంటున్నామో ఆ కలర్కి సంబంధించిన లేస్లు అవన్నీ కూడా ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు. సో ఆ టైంలో నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేశానండి. అలాగే అక్కడక్కడ బ్లూ కలర్ క్లాత్ తోటి ఇలాగ ప్యాచ్ వర్క్ లాగా చేశాను. సో దానికి అటు ఇటు ఇలాగ గోల్డ్ లేస్ అయితే నేను యాడ్ చేశానండి. సో ఇది ఎలాగంటే డైమండ్ షేప్ ఇచ్చేసి దానికి ఇలాగ లేస్ అయితే అటు ఇటు యాడ్ చేశాను. పైన కూడా ఇలాగ స్ట్రైట్ లైన్స్ వేశాను. అలాగే హ్యాండ్ చూసారు కదా, హ్యాండ్కి ఎలా వర్క్ ఇచ్చానో, మనకి బ్లౌజ్కి ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్ అయితే అలాగే ఉంచేసి ఆ పైన అంతా కూడా శారీలో బార్డర్కి వచ్చిన కలరు బ్లూ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ క్లాత్ యాడ్ చేసేసి అలాగ లైన్స్ లాగా స్టిచ్ చేసేసాను. సో చాలా టైం పట్టిందండి, నాకు 2 డేస్ పట్టింది ఈ బ్లౌజ్ నేను రెడీ చేయడానికి. అలాగే ఇక్కడంతా కూడా నేను మిషన్ మీద ఇలాగ లైన్స్ లాగా స్టిచ్ చేసేసి మధ్యలో కుందన్స్ అయితే యాడ్ చేశానండి. సో ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారండి. నాకు అది క్వాలిటీ అంతగా నచ్చలేదు. అయితే నేనేం చేశానంటే షాప్కి వెళ్ళినప్పుడు ఇలాగ నెట్ క్లాత్ అనేది దొరికిందండి. క్లాత్ బాగుంది కదా అని చెప్పి తీసుకొచ్చి నేను ఆ రా సిల్క్ మీద ఈ క్లాత్ అనేది పెట్టేసి నేను మొత్తం అదంతా కూడా అటాచ్ చేసేసి ఇలాగ బ్లౌజ్ అయితే రెడీ చేశాను. కొన్నిసార్లు మనం ఎంత మంచి శారీ తీసుకున్నా కూడా దానికి వచ్చే బ్లౌజ్ పీస్ అనేది అస్సలు బాగోదు. అలాంటప్పుడు మనం ఇలాగ డిజైన్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ నెట్ క్లాత్ యాడ్ చేసేసి
ఇలాగ బ్లౌజ్ అయితే రెడీ చేశాను. అసలు లుక్ అంతా చేంజ్ అయిపోయిందండి. అసలు ఆ శారీ మీదకొచ్చిన బ్లౌజ్ అంటే ఎవరు నమ్మరనమాట. అంత బాగుంది అసలు ఆ బ్లౌజ్ వేసుకుంటే. నెక్కి హ్యాండ్కి గోల్డ్ కలర్ బాల్స్ లేస్ వస్తుంది కదా, సో అదైతే యాడ్ చేసేసాను. అలాగే శారీలో వచ్చిన బార్డర్ నేను హ్యాండ్స్కి అయితే అటాచ్ చేసేసానండి. ఈ బ్లౌజ్కి నేను పెద్దగా వర్క్ ఏమీ చేయలేదండి. కానీ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి బ్లౌజ్ పీస్ నచ్చినప్పుడు ఇలాగా నెట్ క్లాత్ అనేది యాడ్ చేసుకొని బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు అని మీకు చూపించడానికి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ నేను స్టిచ్ చేసి దగ్గర దగ్గర 7 ఇయర్స్ అయితే అవుతుందండి. సో ఇది కూడా రా సిల్క్ మెటీరియలేనండి. నేను దీన్ని కొంచెం హైలైట్ చేయడానికి ఇలాగ లైన్స్ డ్రా చేసేసి దాని మీద చేత్తో కాడకుట్టు వేశానండి. మనకి ఫ్లవర్స్ అవి స్టిచ్ చేసుకోవడానికి బయట థ్రెడ్ దొరుకుతుంది కదా, సో ఆ థ్రెడ్ తెచ్చుకొని ఇలాగ హ్యాండ్తోనే నేను ఇదంతా కూడా స్టిచ్ చేశాను. ఇది స్టిచ్ చేయడానికి కూడా నాకు 2 డేస్ పైనే పట్టిందండి. బ్లౌజ్ అంతా కూడా ఇలాగ లైన్స్ డ్రా చేసేసి కాడకుట్టు కుట్టేశానండి. తర్వాత గోల్డ్ కలర్ డ్రాప్ షేప్లో కుందన్స్ దొరుకుతాయి కదా, సో అవి తీసుకొచ్చి గ్లూ పెట్టేసి ఇలాగ అంటించేసాను. ఇలాగ స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్లో ఈ బ్లౌజ్ అనేది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. అంటే చాలా కష్టపడ్డాను దీన్ని స్టిచ్ చేయడానికి. సో ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి ప్యాచ్ వర్క్ అండి. ఇది నేను టీవీలో ఏదో షోలో చూశాను. సో బాగుంది కదా, మనం కూడా ట్రై చేద్దాం అనేసి నేను శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ క్లాత్ తీసేసుకొని దీన్ని ఈ బ్లౌజ్ పీస్కి ఇలాగ అటాచ్ చేసేసి చుట్టూ లేస్ అయితే యాడ్ చేశానండి. సో బాగుంది చూడ్డానికి. అప్పుడేదో కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి ట్రై చేశాను, కానీ నీట్గానే వచ్చింది. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలాగ ప్యాచ్ వర్క్ చేసి పైపింగ్ అయితే ఇచ్చేసానండి. అలాగే హ్యాండ్కి కూడా ఇలాగ ప్యాచ్ వర్క్ అయితే చేశాను. ఆ క్లాత్ అలా పెట్టేసిన తర్వాత దాని చుట్టూ లేస్ అయితే నేను స్టిచ్ చేసేసాను. అలాగే హ్యాండ్కి నార్మల్ కటింగ్ కాకుండా ఇలాగ పైకి ఉండేలాగా జస్ట్ ఒక చిన్న షేప్ అయితే ఇచ్చేసి ఇలాగ స్టిచ్ చేశాను అనమాట. ఇలాంటి ప్యాచ్ వర్క్ నేను అప్పటి వరకు అసలు స్టిచ్ చేయలేదండి. సో టీవీ షోలో చూసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నా బ్లౌజ్ మీదే నేను ఇలాగ ప్రయోగం అయితే చేశాను. మొత్తానికి బాగానే వచ్చింది బ్లౌజ్ అయితే. ఇది వచ్చేసి పట్టు శారీ మీద బ్లౌజ్ అండి. దీన్ని నేను జస్ట్ సింపుల్గా ఒక రౌండ్ నెక్ పెట్టేసి ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని కొంచెం హైలైట్ చేద్దాం అనిపించి దానికి చుట్టూ కూడా గోల్డ్ కలర్ స్టోన్ లేస్ వస్తుంది కదా, సో ఆ స్టోన్ లేస్ అయితే అంటించేసాను. తర్వాత రౌండ్ లేస్ చుట్టూ కూడా కుందన్స్ని ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఇలాగైతే అంటించేసానండి. తర్వాత బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అంతా కూడా అక్కడక్కడ రౌండ్ కలర్ కుందన్స్ దొరుకుతాయి కదా, సో అవి కూడా అంటించేసి సెంటర్ పాయింట్లో మాత్రం ఇలాగ ప్యాచ్ వర్క్ది మనకి రెడీమేడ్ దొరుకుతుంది కదా, సో అదైతే అక్కడ కుట్టేశానండి చేత్తోటి. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి గోల్డ్ కలర్ బాల్స్ లేస్ ఉంటుంది కదా, సో అదైతే స్టిచ్ చేసేసాను. ఇక బ్లౌజ్ ఫ్రంట్ వైపు కూడా కుందన్స్ అన్ని కూడా ఇలా అంటించేసాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే పెట్టేశానండి. అంటే రకరకాల నెక్ డిజైన్స్ పెట్టుకోవాలి అని అనుకుంటాను, కానీ నా వర్క్ వచ్చేసరికి ఆ రౌండ్ నెక్కే అవుతుంది ఫైనల్గా. సో ఈ బ్లౌజ్కి కూడా నేను అలాగే రౌండ్ నెక్ అయితే పెట్టేసి దాని చుట్టూ కూడా ఇలాగ గోల్డ్ కలర్ బాల్స్ లేస్ అయితే వేసేసాను. సో ఎందుకో నాకు ఈ లేస్ అనేది బాగా ఇష్టం అండి. సో ఆల్మోస్ట్ అన్నిటికీ ఇలాగా స్టిచ్ చేసేస్తూ ఉంటాను. అలాగే బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పోట్లీ బటన్స్ పెట్టానండి. సో మీరు దగ్గరగా చూస్తే కనిపిస్తుంది. సో అందుకే జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. పోట్లీ బటన్స్ రెడీ చేసేసి, అంటే శారీ వచ్చేసి నేవీ బ్లూ అండి. సో అందుకని నేవీ బ్లూ క్లాత్ తీసేసుకొని నేను పోట్లీ బటన్స్ వేసేసి ఇలాగా వెనక వైపు అయితే స్టిచ్ చేసేసాను. తర్వాత అక్కడక్కడ ఈ లేస్లో వచ్చిన బాల్స్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్వి, సో అవి మధ్య మధ్యలో అయితే యాడ్ చేసేసాను. ఈ హ్యాండ్స్కి వచ్చేసి అక్కడక్కడ పోట్లీ బటన్స్ అయితే యాడ్ చేశాను. అలాగే ఈ క్లాత్ని ట్విస్ట్ చేసేసి ఒక ఫ్లవర్ పెటల్ ఎలాగైతే ఉంటుందో, సో అలాగా ఒక చిన్న పెటల్ వచ్చేలాగా మధ్య మధ్యలో అవి కూడా యాడ్ చేశాను. అలాగే వాటి మధ్యలో ఇలాగ గోల్డ్ పూసలు కూడా కుట్టేశానండి. సో ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి మంచి పింక్ కలర్ విత్ గోల్డ్ కాంబినేషన్లో ఆల్రెడీ పైనంతా కూడా ఇలాగ బుటీస్ వర్క్ లాగా వచ్చింది కాబట్టి దీనికి ఇంతకు మించి వర్క్ చేస్తే అంతగా బాగోదండి. సో అందుకని ఇలాగ సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేసి లేస్ యాడ్ చేసేసాను. అక్కడక్కడ పోట్లీ బటన్స్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు చూస్తున్న బ్లౌజ్ మీకు చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా, కానీ నేను ఈ బ్లౌజ్లో కొన్ని మార్పులు అయితే చేశానండి. అవేంటంటే హ్యాండ్స్కి వచ్చేసి నేను బ్యాక్ పార్ట్కి వచ్చిన బార్డర్ అయితే ఇచ్చేసాను. ఎందుకంటే హ్యాండ్స్కి పెద్ద బార్డర్ ఇచ్చారండి, నేను అంత పెద్ద హ్యాండ్స్ వేసుకోను కాబట్టి. సో ఆ బ్యాక్ సైడ్ వచ్చిన బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే యాడ్ చేసేసాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను హ్యాండ్స్కి ఇచ్చిన పెద్ద బార్డర్ అయితే యాడ్ చేసేసానండి. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర కొద్దిగా బార్డర్కి ఇచ్చిన క్లాత్ అనేది తగ్గింది. సో హ్యాండ్స్కి స్టిచ్ చేసిన తర్వాత
కొద్దిగా క్లాత్ అనేది ఉంటే అది ఇక్కడ యాడ్ చేసేసానండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా? అది పర్టిక్యులర్‌గా చూస్తేనే తెలుస్తుంది. సో, ఆ క్లాత్ అనేది అక్కడ అలాగా యాడ్ చేసేసాను. అలాగే నెక్ అనేది సింపుల్‌గా రౌండ్ నెక్ అయితే పెట్టేశానండి. బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ కూడా బార్డర్‌కొచ్చిన క్లాత్ ఉంది కదా! సో, అది యాడ్ చేసేసానండి. సో, ఇలా స్టిచ్ చేశాననమాట. అంటే ఇది చెప్తే కానీ చేంజెస్ అనేవి ఎవరికీ తెలీదు. సో, ఇలా స్టిచ్ చేశానండి. అలాగే హ్యాండ్స్‌కొచ్చేసి ఇలాగ గోల్డ్ కలర్ బాల్స్ లేస్ అయితే యాడ్ చేసేసాను. ఇదొచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. సో, ఈ బ్లౌజ్ ఎందుకు చూపిస్తున్నానంటే, మనకి మగ్గం వర్క్‌లో ఆల్మోస్ట్ ఎక్కువగా కట్ వర్క్ అనేది వస్తుందండి. లేదంటే ఇలాగ నెమలి డిజైన్ పెట్టినా, లేదంటే ఫ్లవర్స్ ఏమన్నా పెట్టినా కూడా ఇలాగ కట్ వర్క్ లాగా వస్తుంది. సో, మనం మగ్గం వర్క్‌కి కొంచెం మనీ ఎక్కువగా ఇచ్చి వర్క్ అనేది చేపించుకుంటాం కాబట్టి, మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఫినిషింగ్ అనేది ఎక్కడ కూడా మనకి ఆ ఫినిషింగ్ పోకుండా నీట్‌గా స్టిచ్ చేయాలండి. సో, అందుకని నేను ఈ బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను. చెప్పాలంటే ఈ బ్లౌజ్‌కి కట్ వర్క్ అనేది కొద్దిగా తక్కువేనండి. ఆ నెమలి ఎక్కడైతే వచ్చిందో అక్కడ మాత్రమే అలాగా కట్ వర్క్ లాగా వచ్చింది. కానీ కొన్ని కొన్ని బ్లౌజెస్ ఏంటంటే అసలు మొత్తం కూడా దగ్గరగా ఇలాగా డిజైన్ అనేది కట్ వర్క్ లాగా వస్తుంది. సో, దాన్ని స్టిచ్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో, నేను అలాంటి బ్లౌజెస్ నేను స్టిచ్ చేసున్నాను కానీ నేను అప్పుడు వీడియోస్ అయితే తీయలేదండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ అండి. ఈ బ్లౌజ్‌కి నేను సింపుల్‌గా రౌండ్ నెక్ అయితే పెట్టేశానండి. అలాగే పోట్లీ బటన్స్ కూడా ఇచ్చేసాను. సో, చూస్తున్నారు కదా! పోట్లీ బటన్స్ ఒక 1 ఇంచ్ గ్యాప్‌లో ఇలాగ పోట్లీ బటన్స్ పెట్టుకుంటే బ్లౌజ్ లుక్ అనేది చాలా చాలా బావుంటుంది. అలాగే బ్లౌజ్ మొత్తం కూడా ఇలాగ మిర్రర్స్ అయితే అంటించేసానండి. అంటే శారీ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. అందుకని బ్లౌజ్‌ని కొద్దిగా హైలైట్ చేశాను. అలాగే మనకి బార్డర్ వచ్చేసి ఇలాగ ఫ్రిల్స్ డిజైన్ అయితే ఇచ్చారండి. ఒక లేస్ ఇచ్చారు. యాక్చువల్‌గా నాకు ఈ బ్లౌజ్ పీస్ క్వాలిటీ అనేది నచ్చలేదండి. సో, అందుకని దీన్ని కొంచెం హైలైట్ చేద్దాం అని చెప్పి ఇలాగ వర్క్ అయితే చేశాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి దూరం నుంచి చూస్తే అచ్చం మగ్గం వర్క్ లాగే కనిపిస్తుందండి. సో, అలా స్టిచ్ చేశాననమాట వెనక నెక్ అదంతా కూడాను. ఫస్ట్ హ్యాండ్స్ అయితే చూసేద్దామండి. ఈ హ్యాండ్స్‌కి వేసిన క్లాత్ వచ్చేసి మనకి రెడీమేడ్‌గా ఇలాగ మిర్రర్ వర్క్ అయితే దొరుకుతుందండి. సో, నేను బాడీ పార్ట్‌కొచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా! సో, అది తీసుకున్నాను. హ్యాండ్స్‌కి మాత్రం ఇలాగ మిర్రర్ వర్క్ వచ్చిన ఈ క్లాత్ అయితే తీసుకొని దీన్ని హ్యాండ్స్ వరకి ఇలాగ అటాచ్ చేశాను. అలాగే ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ లాగా వచ్చేలాగా మనకి ఆరి వర్క్ చేసేటప్పుడు ఒక స్ప్రింగ్ లాంటిది దొరుకుతుంది కదండీ! సో, దాంతోటి ఇలా రౌండ్‌గా స్టిచ్ చేసేసి దాని మధ్యలో ఒక కుందనైతే పెట్టేశాను. అలాగే నెక్ అంతా కూడా ఇలాగ గోల్డ్ కలర్ బాల్స్ అలాగే స్టోన్ లేస్ వస్తుంది కదా! సో, అవి ఒక 2, 3 లేయర్స్ అయితే పెట్టేశానండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఈ బ్లౌజ్ చూడడానికి అచ్చం మగ్గం వర్క్ లాగే కనిపిస్తుందండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ మీదండి. దాన్ని కొద్దిగా హైలైట్ చేద్దామనేసి ఇలాగ వీ నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా ఇలాగ కుందన్స్ అయితే అంటించేసానండి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా. అలాగే హ్యాండ్స్ కూడా కొద్దిగా ఫ్లవర్ షేప్ డిజైన్ వచ్చేలాగా ఈ కుందన్స్ అన్నీ కూడా ఇలాగ స్టిక్ చేసేసాను. బ్లౌజ్‌కొచ్చిన బార్డర్ అనేది నాకు చాలా సింపుల్‌గా అనిపించిందండి. సో, అందుకని ప్యాచ్ వర్క్స్ ఏవి చేయకుండా ఇలాగ కుందన్స్ అంటించేసి ఇలాగ కొద్దిగా లుక్ అయితే మార్చేశాను. బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలాగ స్టార్ నెక్ అయితే ఇచ్చాను. ఇక ఈ బ్లౌజ్ గురించి మీకు తెలిసిందే కదా! మా యానివర్సరీకి నేను స్టిచ్ చేసుకున్న కట్ వర్క్ బ్లౌజు. కాకపోతే ఈ వీడియోలో ఎందుకు యాడ్ చేశాననంటే, నాకు నచ్చిన బ్లౌజెస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో పెట్టాను కాబట్టి, ఇది కూడా గుర్తుగా ఉంటుందని చెప్పి నేను ఈ బ్లౌజ్‌ని కూడా యాడ్ చేశాననమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ అండి. దీనికి బ్యాక్ సైడ్ నేను గోల్డ్ కలర్ క్లాత్ తోటి ఇలాగ ప్యాచ్ వర్క్ అయితే చేశాను. ఈ ప్యాచ్ వర్క్ చుట్టూ కూడా గోల్డ్ కలర్ స్టోన్ లేస్ వస్తుంది కదా! సో, అదైతే యాడ్ చేసేసాను. ఈ కింద చేసిన వర్క్ అంతా కూడా నేను క్లాత్‌తో చేసిందేనండి. లేస్ అయితే కాదది. సో, ఈ బ్లౌజ్ పీస్‌లో బాడీ పార్ట్‌కి వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారండి. అలాగే హ్యాండ్స్‌కి వచ్చేసి ఇలాగ నెట్ క్లాత్ మీద గోల్డ్ వర్క్ అయితే ఇచ్చారు. సో, ఆ వర్క్‌ని నేను ఇలాగ షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి నెట్ కింద గోల్డ్ కలర్ క్లాత్ దాని కింద లైనింగ్ క్లాత్ యాడ్ చేసేసి నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. యాక్చువల్‌గా ఈ నెట్ క్లాత్ అనేది లాంగ్ స్లీవ్స్‌కి ఇచ్చారండి. సో, నేను కట్ చేసి ఇలాగ షార్ట్ హ్యాండ్స్ లాగా పెట్టుకున్నాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్‌కి సంబంధించిన మెటీరియల్ వచ్చేసి నేను రమా కట్ పీసెస్‌లో తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ అండి. ది బెస్ట్ క్వాలిటీ అనమాట. సో, దాని మీద ఇలాగ సిల్వర్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ అయితే ఉంది. సో, ఇక్కడ మీరు చూసేదానికన్నా కూడా అది బయట చూస్తే వర్క్ అనేది ఇంకా నీట్‌గా చాలా బాగా కనిపిస్తుందనమాట. సో, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ బయటైతే చాలా చాలా బాగుంది. సో, అందుకని నేను ఇంకా దీన్ని ఎటువంటి కట్ వర్క్ కానీ ఏ డిజైన్స్ ఏవి పెట్టకుండా సింపుల్‌గా రౌండ్ నెక్ పెట్టేసి ఇలాగ గోల్డ్
గోల్డ్ కలర్ బాల్స్ లేస్ అయితే వేసేసాను. సింపుల్గా రౌండ్ నెక్ అయితే పెట్టేసి స్టిచ్ చేసేసానండి. బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ ఇచ్చానండి, అలాగే ఫ్రంట్ ఓపెనే పెట్టేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేసుకున్న శారీ మీద బ్లౌజ్ అండి. అంటే నేను హ్యాండ్ వర్క్ చేశాను ఒక శారీ అంతా కూడాను థ్రెడ్ తోటి ఇలాగా. ఇప్పుడు మీరు చూస్తున్న బార్డర్ ఉంది కదా, సో ఇలాంటి వర్క్ అనేది నేను శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం చేశాను. సో దాని మీదకి నేను ఈ బ్లౌజ్ అయితే ఇలాగా స్టిచ్ చేసుకున్నానండి. సో ఇవండి నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్. సో ఇవెందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను అని అంటే, నేను ఫస్ట్ నుంచి స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ చూపించినట్టు ఉంటుంది. అలాగే మనకి బ్లౌజ్ పీస్ అనేది సరిగ్గా రాకపోతే దాన్ని ఎలాగ మనం మోడిఫికేషన్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనేవి కొన్ని మీకు చెప్పొచ్చు అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ కూడా నేను కొన్ని చేంజెస్ చేసేసి ఇలాగ స్టిచ్ చేసుకున్నానండి. ఈ బ్లౌజ్లో హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ అనమాట. సో హ్యాండ్స్కి ఇలాగ వేరే క్లాత్ నేను ప్యాచ్ వర్క్ చేసేసి ఇలాగ యాడ్ చేశాను. అలాగే మధ్యలో ఇలాగ ప్యాచెస్ దొరుకుతాయి కదా, సో అవి స్టిచ్ చేశాను అనమాట. సో నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఎలా ఉన్నాయో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ పీస్ అనేది శారీలో వచ్చింది కాదండి, శారీలో అది రన్నింగ్ పీస్ వచ్చిందనమాట బ్లౌజ్ అనేది. సో నాకు అది స్టిచ్ చేసుకోవడం ఇష్టం లేదు, అందుకని ఇలాగా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది కదా, సో ఆ క్లాత్ తీసుకున్నాను. క్లాత్ తీసుకొని ఇలాగా జస్ట్ వీ షేప్లో నెక్ అయితే పెట్టేసి దానికి పోట్లీ బటన్స్ ఇచ్చేసాను. అలాగే శారీలో వచ్చిన బార్డర్ ఉంటుంది కదా, సో ఆ బార్డర్ అయితే ఇక్కడ చివర యాడ్ చేశాను. అలాగే కొద్దిగా డిఫరెంట్గా ఇలాగా లట్కన్స్ అయితే రెడీ చేసుకున్నానండి. సో ఈ వర్క్ అనేది మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో ఇలాగా చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చిందండి నెట్ క్లాత్ మీద. అలాగే ఈ చుట్టూ మొత్తం నెక్ అంతా కూడా పోట్లీ బటన్స్ అయితే ఇచ్చేసాను. శారీ ఎంత తక్కువ రేట్ అయినా, అలాగే ఎంత సింపుల్గా ఉన్నా కూడా బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేసుకుంటే కనుక లుక్ అనేది కంప్లీట్గా మారిపోతుందండి. 150 రూపీస్ ఉన్న శారీనైనా సరే మనం వర్క్ చేసేసి చక్కగా 2000 శారీ లాగా చేసుకోవచ్చండి. ఈ బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేయడం వల్ల శారీ కూడా చాలా బాగా హైలైట్ అయిందండి. సో దీనికి సంబంధించిన పిక్స్ ఏమన్నా ఉంటే కనుక నేను తప్పకుండా యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.